నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ విత్ మీ. యాక్చువల్గా డిబేట్ అని అనొద్దేమో, ఇది నాకు తెలిసి బీఆర్కే న్యూస్ లాస్ట్ వీక్ అనుకుంటా, 10 రోజుల క్రితం అనుకుంటా, దసరాకి ముందు ఈ ఎపిసోడ్ నేనే చేశాను. ఏదైతే స్వామినారాయణ స్కూల్లో జరుగుతూ ఉన్నటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఏదైతే మ్యాటర్ ఉందో, ఓ పిల్లవాడిని చిలుకూరు స్వామినారాయణ ఇన్స్టిట్యూషన్లో జరుగుతున్న దాని గురించి నేనే మాట్లాడు. చాలా మంచి స్పందన అయితే వచ్చింది చాలామంది దగ్గర నుంచి. అయితే ఆనాడు ఒక్క పేరెంట్ గురించే మనం మాట్లాడడం జరిగింది. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా చాలామంది పేరెంట్స్ ఇలాగే ఇబ్బంది పడతా ఉన్నారని తెలుస్తూ ఉంది మనకి. లిటరల్గా చదువు చెప్పించడానికి పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకొని లక్షల రూపాయల డబ్బు కట్టి పేరెంట్స్ పిల్లల్ని చదువు కోసం స్కూల్స్కి హాస్టల్స్కి పంపిస్తే వాళ్ళని మత ఛాందసవాదం వైపు నడుపుతూ మత మౌఢ్యాన్ని నేర్పిస్తూ పేరెంట్స్ని దూరం పెట్టండి అని పిల్లల బుర్రల్ని చెడగొడుతున్నటువంటి విద్యాసంస్థలు. అఫ్కోర్స్ ఇక్కడ అంటే మన దాకా వచ్చింది ఈ ఒక్క సంస్థ గురించి కాబట్టి మనం ఇంత ఇన్ డీటెయిల్ మాట్లాడుతా ఉన్నాం. మన దగ్గర రాని సంస్థలు ఇంకెన్ని ఉన్నాయి. నేను ఈ అంశాన్ని మా ఈ బీఆర్కే న్యూస్ తరఫున కేవలం స్వామినారాయణలో ఉన్నటువంటి పేరెంట్స్కే కాదు, స్వామినారాయణ స్కూల్లో అడ్మిషన్ చేసినటువంటి పేరెంట్స్ని పిల్లల్ని ఒక్కరినే కాదు, ఇలాంటి అంశంలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ప్రతి స్కూల్లో జాయిన్ చేసినటువంటి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ పిల్లలు కూడా ఇలా తప్పుదారిని ఏమైనా పడుతున్నారా గమనించుకోండి. అలాంటి అంశాలు మాట్లాడేందుకు మీరు భయపడితే మేమున్నాం. మా బీఆర్కే న్యూస్ ఉంది మీకోసం పోరాడేందుకు. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కూడా మా బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నాతో పాటు మన స్టూడియోలో ఆనాడు స్పెషల్ స్టోరీస్ మీరు చూశారు. ఇవాళ నాతో పాటు మణిదీప్ అనే ఒక పిల్లవాడి యొక్క పేరెంట్స్, ఫాదర్ మదర్ ఇద్దరు మన స్టూడియోలోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ 2 ఏళ్ళైంది వాళ్ళ పిల్లాడిని చూసి కల్లారు. ఆ తల్లి కంట నీరు గమనిస్తూ ఉంటే నిజంగా గుండె తరుక్కుపోతా ఉంది. 2 ఏళ్ల నుంచి కనీసం ఆ పిల్లవాడిని చూడనివ్వలేదంట ఆ స్కూల్ యాజమాన్యం. పిల్లవాడి గురించి మాట్లాడితే ఆఖరికి నేను మేజర్నయ్యా, నువ్వేంది నాతో మాట్లాడేదని అంటున్నారంట. ఇదా పాఠశాలలు నేర్పించాల్సినటువంటి విధానం? ఇదా ఇలాంటి విద్య కోసమా పేరెంట్స్ లక్షల రూపాయల డబ్బు కట్టి జాయిన్ చేసేది, అడ్మిషన్లు తీసుకునేది? 2 ఏళ్లుగా కన్న తల్లి తన పిల్లల్ని చూడలేదంటే ఎంతటి అమానుషం ఇది? 2 ఏళ్లుగా ఏం జరుగుతూ ఉంది? దీని వెనకాల ఉన్నదేంటి? ఇన్ఫ్యాక్ట్ స్వామినారాయణలో జరుగుతున్నటువంటి అంశం ఇందాక పేరెంట్స్తో మాట్లాడితే తెలిసింది. ముందు తల్లితో మాట్లాడడం మానేయి, తర్వాత తండ్రితో మాట్లాడడం మానేయి, వాళ్ళు కాదు మేము ముందు అని చెప్తున్నారంట. ఇంకా ఇంతటి ఎన్ని దారుణాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని బయటికి రాని అనేటువంటి ఘటనలు ఉన్నాయి, ఇంకా ఎన్ని కుటుంబాలు ఇలా నాశనం అవుతూ ఉన్నాయి. స్వామినారాయణ పాఠశాలలకు కావచ్చు, స్వామినారాయణే కావచ్చు, లేదా ఇలాంటి విధానాల్ని అవలంబిస్తున్నటువంటి ఇంకా ఏ కమ్యూనిటీ, ఏ కాస్ట్, ఏ రిలీజియన్కి సంబంధించినటువంటి పాఠశాలలైనా హెచ్చరించేది ఒకటే, బీఆర్కే న్యూస్ అవినాష్ జనగామ ఖచ్చితంగా దీనిపైన పోరాడతాడు. పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మణిదీప్ అనేటువంటి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అమ్మ నమస్తే. అయ్యా నమస్తే. మీరు 2 ఏళ్ళు అయిందని చెప్పేసి అని అన్నారు ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు. మీరు పోలీసులను అప్రోచ్ అయ్యారా? పోలీసులను అప్రోచ్ అయితే వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళని కూడా చేసినామండి. చేస్తే పోలీసు వాళ్ళు అక్కడికి పంపించినాం కూడా, బెంగళూరు ఉన్నాడంటే బెంగళూరుకు పంపించినాం. పంపిస్తే ఆ పోలీసు వాళ్ళు కూడా ఏమని వానికి ఏమిందమ్మా ఏమంటలేడు, నేను రానంటున్నాడని ఉట్టిగానే వచ్చేసిండ్రు వాళ్ళు కూడా. అమ్మా 2 ఏళ్ళు అంటే మీరు పోలీస్ కంప్లైంట్, అఫీషియల్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. స్కూల్లో మాట్లాడారా సార్? స్కూల్లో మాట్లాడినాం. అక్కడ ఏం లేదు, మాట్లాడితే ఎంతసేపు కూర్చున్నా ఎవరు ఏం మాట్లాడరు. కూర్చోం 10 నిమిషాలు మా బాబుని తీసుకొస్తారు, వాడు ఇట్లా కూర్చుంటాడు. ఎంత ఏడుపు కాళ్ళ మీద వాడు, నాన్న మమ్మల్ని చంపుతావా ఏం చేస్తారు? 10 ఏళ్ళు అడుక్కోంగా ఉట్టి ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను నన్ను. నేను ఒక్క అమ్మ అన్న పిలుపుకు 10 సంవత్సరాలు కష్టపడ్డా నేను. ఈనాడు ఇట్లా చేస్తున్నావు ఎట్లనా అని అంటే పలకడు లేచిపోతాడు. ఇంకా మా అబ్బాయి లేచిపోతాడు. ఏంది ఇట్లా పోయింది బాబు అంటే మాకు తెలియదు అంటారు. మరి ఎట్లా అని అంటే లోపలికి తలుపు పెట్టుకున్నాడా అంటారు. ఎంతసేపు ఉండగా రాడు మీరు వెళ్ళిపోండి అంటారు వాళ్ళు. ఒక్క అమ్మ అన్న పిలుపుకు నేను నరకం అనుభవిస్తున్నా. అప్పుడు 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఎందుకు చెప్పేసి స్కూల్లో మంచిగా ఉంటాడు కదా, నేను వేస్తే జడ్చర్ల బావేస్తారు అన్నట్టు ఆయన నా కొడుకుని మొత్తం పాడు చేసిండు. జడ్చర్ల భావేష్ ఇతను ఆ స్కూల్ ఇన్ఛార్జ్. భావేష్ అయిన తర్వాత హైదరాబాద్ గురుకులు సార్ అయిపోతే నా కొడుకు హిమాలయాలు ఉన్న అక్కడున్న అమ్మ అని ఫోన్ చేసేది. అమ్మ నేను చేస్తాను, నాకు లెటర్ ఇస్తే బతుకుతా లేకపోతే లేదు, నేను రాను అని అన్నాడు. ఈయన భావేష్ అనేటువంటి వ్యక్తి నెంబర్ ఉందా అమ్మ మీ దగ్గర?
ఉందా? లైవ్లో ఫోన్ చేద్దాం, నేనే చేస్తా ఆయనకి. ఆయన నెంబర్ ఇలా ఇవ్వండి ఒకసారి. వీళ్ళ అంటే ఏం చెప్తా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో ఇంత జరుగుతూ ఉంటే పీసీఆర్ నా కొడుకు నాకు రావాలి. పీసీఆర్ ఒక్కసారి భావేష్ అనేటువంటి వ్యక్తి నెంబర్ తీసుకోండి, నెంబర్ తీసుకొని కలపండి లైవ్లో. ప్రేక్షకులు కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. మా టెక్నికల్ టీంని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ భావేష్ నెంబర్ తీసుకొని పీసీఆర్కి అందించండి. నెంబర్ మేము స్కూల్ కాడికి వెళ్ళంగానే ఫోన్ పోస్తే ఆ ఫోన్ నా కొడుకు పోయేది. ఇగో మీ పేరెంట్స్ నా కొడుకు ఫోన్ చేసేది, మీ స్కూల్ కాడికి ఎందుకు పోయినరా అంటాడు నా కొడుకు. 90 ఒక్క నిమిషం, ఆ కెమెరామెన్ ఆ నెంబర్ తీసుకెళ్ళి లోపల ఇవ్వడం. ఆ నెంబర్ రాసుకోమా, ఆ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ తీసుకెళ్ళి పీసీఆర్ టీంకి మీరు చెప్పండి. ప్రతి ఒక్కరి స్వామీజీ సార్లు స్వామీజీ ఏమో ఆడోళ్ళని చూడను అంటాడు. ఆడోళ్ళని చూడండి అమ్మలేంది ఎట్లా ఉంది నాయన, ఒక్కరంటే వినరు. సరే అని వేరే వాళ్ళ సార్ వాళ్ళు అందరు చెప్తే కూడా మేము ఏం చేయాలమ్మా, మేమేం చేయలేమంటారు. ఏడ్చి 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 ఎన్ని రోజులు ఉన్నా లాడ్జింగ్లలో ఉంటాము, మళ్ళీ పోతాము, మళ్ళీ వస్తాం. అంతేగాని మాకు మాత్రం మా బాబుని చూపిస్తలేరు, వాడు మాట్లాడతలేడు మాతోటి. ఇది రెగ్యులర్ గా జరుగుతున్నది ఇప్పుడు. ఇదే మాకు అంటే ఎన్ని రోజులుగా మీరు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు? పోయినప్పటి నుంచి చేస్తున్నా. ఫస్ట్ పోయిండు, ఇంటర్ ఎగ్జామ్ రాసిండు, 3:30కి తిన్నాడు. అమ్మ నేను ఇట్లా ఫ్రెండ్ ఇంటికి పోయేస్తాను పోయిండు. ఫ్రెండ్ ఇంటికి పోయి 3:30 6 వరకు చూసినాం. 6 వరకు చూసి ఇంకా రాకపోతే ఏమో అమ్మ రాకపోయినా అటు ఇటు వెతికి స్కూల్ కార్డు ఉంటాడు కదా అని ఆడికి వెళ్ళాం. ఆడికి అయితే లేడు అన్నాడు. లేడు అంటే ఏడుకుని నేను అక్కడిక్కడ ఫోన్ చేసి అన్ని స్కూళ్ళకు గురుకుల్లోకి పంపిస్తే ఒక 5 రోజులకు నీ కొడుకు బెంగళూరులో ఉన్నాడని తెలిసింది నా కొడుకు. నాకు ఒక మాట, మనం అక్కడికి వద్దాము. నేను అనేటువంటి మాట ఏంటంటే, మీరు అసలు జడ్చెర్ల బ్రాంచ్ లో ఈ పిల్లోడిని జాయిన్ చేయడానికి 5th క్లాస్లో జడ్చెర్లో జాయిన్ చేశారు. 5th నుంచి 10th వరకు సార్. 5th నుంచి 10th వరకు జడ్చెర్ల. అసలు జడ్చెర్లలో మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడు జడ్చెర్లలో ఉండాల్సినటువంటి పిల్లవాడు జడ్చెర్ల కాకుండా ఇటు చిలుకూరు కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇంకో చోట అలా ఎలా మారుస్తారు పిల్లవాడిని? అదే కదా, అదే మాకు అర్థమవుతాం. లోపలే ఉంటాడు లేడు అని చెప్తారు. మాకేం కనిపించనియరా పిల్లగాడిని. ఎన్ని రోజులు అవుతుందయ్యా నా కొడుకుని చూసుకోక. అమ్మ అయితే ఒక మాట, మీరు పోలీసులను ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు కదా సార్, మీరు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసే ఉంటారు కదా ఈ పోలీసు వాళ్ళతో కావచ్చు, లేదంటే ప్రభుత్వ అధికారులు ఎవరైనా అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? ప్రభుత్వ అధికారులు ఎవరు లేదు సార్. పోలీసుల దగ్గరికి వెళ్తే మాత్రం ఎలాంటి స్పందన సరిగా లేదు. స్పందన అక్కడ వచ్చాడు సార్, బెంగళూరు వచ్చిండు, వచ్చి అంతా స్టేట్మెంట్ తీసుకున్నాడు. అంతే, స్టేట్మెంట్ వరకే ఆగింది తప్ప దాంట్లో ఇంకేం లేదు. మా వాడే ఉంటాడు, నా ఇష్టం, నాకు ఏజ్ ఉందని అంటారు. నాకు 18 years వచ్చినాయి. 18 years వాళ్ళ ముందర ఏం మాట్లాడలేదు సార్, అంతా వాళ్ళ దగ్గర మాట్లాడతాడు. ఎప్పుడు ఎమ్మడే ఉంటారు, మనల్ని మాట్లాడినారు. ఇంకో మాట చెప్పండి, అంటే మీరు 5వ తరగతి అప్పుడు మీరు ఆ పిల్లవాడిని దాంట్లో జాయిన్ చేశారు కదా స్వామినారాయణ స్కూల్లో. 5వ తరగతి నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లవాడు ఇంటర్ అయిపోయింది. అక్కడ చదువుకున్న జడ్చెర్లో చదువుకున్నది. 5th నుంచి 10th వరకు అక్కడ చదివిండు. ఓకే, అయితే ఫస్ట్ ఇయర్ కొన్ని రోజులు ఉన్నాడు, ఒక వారం రోజులనే ఉన్నాడు గురుకుల స్కూల్లో మొయినాబాద్ కాడ. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఉండే వచ్చేసి నారాయణకు పోయిండు. నారాయణకు నుంచి మళ్ళీ మామనార్కి వచ్చిండు. ఇట్లా రైట్. భావేష్ లైన్లో ఉన్నాడు. భావేష్ గారు నమస్కారం. हेलो భావేష్ గారు నమస్తే, నేను అవినాష్ మాట్లాడుతున్నానండి. बोलिए अविनाश जी। भावेश जी आपके पास एक बच्चा है हमारा मणिदीप बोल के, जेडचरला स्कूल में ज्वाइन हुआ था. अभी 5th क्लास में आपके पास एडमिशन लिए थे. 2 साल हुआ उनके माता पिता से उन्हें मिलने के. 5th क्लास में 5th क्लास में एडमिशन हुआ था. उसके बाद वहां से इंटरमीडिएट तक आपके ही पास था उन्होंने. अभी भी आपके ही पास है वो. इंटी पेर ఏందమ్మా మీది? ओके मिरियाला मणिदीप. मेरे पास कोई नहीं है सब यहाँ पे। तो फिर उन बच्चों माता पिता के साथ क्यों नहीं है? साहब वो मेरे पास थोड़ी ना है, वो बच्चा पढ़ा उसको 2013 में। 5th क्लास बोले तो 2013 में था वो। हाँ, अगर आपके पास नहीं है तो 10 ये साल डिटेल्स पहले की बात आप कर रहे हैं। 2013 में 5th क्लास में मणिदीप बोले तो 2013 में मणिदीप मिरियाला करके था। हाँ, और कोरोना से पहले 2 साल पे कोरोना से पहले उसका यहाँ स्टडी भी खत्म हो गया साहब। खत्म हो गया. कोरोना से पहले उसका खत्म हो गया। हाँ, तो माता पिता कह रहे कि आपने एक विग्रह मूर्ति को लेके आके स्वामीनारायण का मूर्ति ले आके बच्चों को दिए, फिर उसके बाद से उसका पूरा दिमाग बदल गया बोल के बोल रहे उन्होंने. वैसा कुछ भी नहीं था, वो सब पूरा। फिर बच्चा कहाँ है? फिर बच्चा कहाँ है आज के दिन?
बच्चा मेरे पास थोड़ी ना था। कोरोना में उसका 10th खत्म हो गया, यहाँ ये ब्रांच में नहीं रहता, यहाँ मेरे पास 10th ही है, उसका खत्म हो गया, उसको कोरोना से पहले 2019 में खत्म हो गया है। స్వామీజీ లాగా వచ్చిండు फिर माता पिता कह रहे कि 3 महीने पहले आपके पास स्वामी जी बन के उन्होंने आया करके बोल रहे। नहीं आए, स्कूल को आए, फोटो भी है। उसकी मम्मी को पता है कहाँ है सब कुछ। उनके मम्मी के पास है, फोटो सब भी है। है, आपके स्कूल में बच्चा था तब उसका फोटो भी है 3 महीने से पहले किसका? बच्चे का, जब आपके स्कूल में था 3 महीने पहले उन्होंने आपके स्कूल पे आए करते, वो फोटो भी है करते उनके पास। उसको साथ वो मम्मी को पता है, मैं उसके साथ भी गया था सब लेने के लिए, वो सब आप टेंशन न लो। ओके, वो सब उसको पता है। और वो कोरोना पहले की बात है, 4 साल पहले की बात लेके आप बैठ रहे। नहीं, 4 साल की मेरे पहले बात पास कैसे उसका हुआ 10th जी? खत्म हो गया, उसका मेमो भी है, मैं आपको भी देता हूँ। ओके, अभी भेज रहे हैं आपका मेमो? उसका 10th का मेमो मेरे पास है, जब खत्म हुआ उसका, नहीं, अगर वो मैं भेज देता आपको, व्हाट्सएप कर देता वही नंबर में मैं। अगर आपके पास आप टीसी दिए बच्चे को? टीसी भी दे दिया, सब दे दिया। हाँ, 4 इंटरमीडिएट साल पहले टीसी दे दिया है, 4 साल पहले मेरे पास कोरोना से पहले 10th खत्म हो गया है। का इंटर कहाँ एडमिशन कहाँ हुआ इसका? वो इंटर उसके मम्मी पापा को पता, वो महबूब नगर में कौन सी भी स्कूल में पढ़ा था। ఇంటర్ మాబునర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్వామినారాయణ గురుకుల్లా మళ్ళా నారాయణల వాళ్ళ స్కూల్లో 40,000 కట్టినాం హైదరాబాద్ గురుకుల్లా हैदराबाद स्वामीनारायण గురుకుల్లా 40,000 కట్టినాం भवेश जी शायद आपको सुनाई दे रहा होगा। पर वो 4 साल पहले की बात कर रहे साहब, मुझे सुनाई दे रहा, वो सब सुनाई दे रहा, वो 4 साल पहले की बात है, कोरोना से पहले। मैं आपको 10th का मेमो भेज देता हूँ। ओके, अम्मा ఇప్పుడు भवेश जी आप लाइन पे वैसे ही ठहर के रह लीजिए, माता पिता यहीं पे है हमारे स्टूडियो में। अरे साहब मुझे कहा, वो माता पिता है, मुझे पता है, सब हाँ। कुछ पता है, लेकिन वो आपके पास जो है वो 4 साल पहले का केस है। मेरे पास बच्चा चला गया, उसको 4 साल हो गया, स्वामीनारायण गुरुकुल से चला गया, उसको 4 साल हो गया। मेमो दो बोल दूसरा वाला को कैसे पूछे तुम इंटर मेमो ఇంటర్మీడియట్ दूसरा వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర పోయి అడిగిండు ఎవరి మెమో అమ్మా? మా పండుది మా కొడుకుది. మీ నా అబ్బాయి కొడుకు. మెమో ఆ, వేరే వాళ్ళ దగ్గర ఈయన అడిగిండు, వచ్చి వేరే స్కూల్ దగ్గర అడిగిండు, అది ఇప్పి అంటే మేము చదివిపిస్తాం ఆ బాబు నడిదిప్పు నేను చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఎన్ని రోజుల క్రితం? మొన్న నెల కూడా కాలేదు. भवेश जी हाँ आपको आंसर देने की टाइम है ये फिर? बोलिए बोलिए, क्या है? उनका मम्मी बोल रहे 1 महीने पहले आपने किसी के पास जाके उसका मेमो पूछे कहते कि तुम एडमिशन देते बोल के। किसी को पूछे नहीं साहब, उसके पेरेंट्स को पूछने का था, तो वो पेरेंट्स मेरे से बात तो नहीं पेरेंट्स को फोन क्यों नहीं करे फिर आप? दूसरों को फोन अरे कैसे मैं फोन करते कर आप? रहा हूँ, उसको लैंग्वेज प्रॉब्लम है, हमारे से हिंदी में बात नहीं कर सकते इसीलिए। बाकी उसको भाई अगर लैंग्वेज की प्रॉब्लम है तो 5 साल आपके पास पढ़ाई कैसे कर दिया आप? कैसा करी कौन? आपके पास तो मेरे पास 10th क्लास CBSE तक पढ़ा ना वो बच्चा। फिर 1 महीने पहले आप पूछे कैसे है दूसरों से? నీకేం అవసరం టీసీ ఈపీ అని మెమో టీసీ जहां अभी वो बच्चा पढ़ रहा है वहां से टीसी ले लेके तुम्हारे स्कूल में एडमिशन कराने की जरूरत ही क्या थी? कौन से स्कूल में था? కొడుకుని చదివిపియాలి. हमारे स्कूल 10th तक ही है मेरे पास, और 12th तक के। ఇంటర్ ఏమో भवेश जी मैं बोल रहा हूँ ये स्वामी नारायण का जो भी चल रहा है इसका केस हम BRK न्यूज से हम ही डील कर रहे हैं। मैं बोल रहा हूँ आज के कोई दिन प्रॉब्लम था, जो कुछ भी आप हैदराबाद से डील कीजिए, ये यहाँ जेठतला से उसको कोई रिलेशन नहीं है। ओके 10th क्लास मेमो అది भवेश जी ఇంటర్ एक बात ये बोल आप लीजिए 10th क्लास का मेमो मेरे पास रहता, वो बच्चे का बोले तो जेरोक्स कॉपी रहता, बरोबर है। यहाँ बच्चा 10th तक पढ़ा है, वो भी 2019 बोले तो कोरोना से पहले, उससे सर, हमारे को first कोई year- लेना first year देना नहीं में रहता। आपको कुछ भी है तो हैदराबाद में बात DCM करिए। में भवेश जी First year एक मिनट అడుగుతున్నాడు. भवेश जी एक मिनट ఆయనకే అవసరం ఫస్ట్ ఇయర్ అడగడానికి మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏం సార్ ఫస్ట్ ఇయర్ అడుగుతున్నా మెమో టీసీ ఇవ్వండి అని అడుగుతున్నాడు ఎప్పుడు చదివిపిస్తాడు అడిగాడమ్మా ఈ మాట? మొన్ననే 1 మంత్ 1 మంత్ క్రితం అడిగాడు. 1 మంత్ కింద అడిగిండు ఇప్పుడు మీ అబ్బాయి ఆ. ఇంటర్ ఈయన అడిగిండు, ఈయన అడిగిండు. ఆ, అయిపోయింది, ఇంటర్ రెండు అయిపోయింది. అయిపోయి ఇంటర్ రెండు అయిపోయిన తర్వాత ఆ మెమోలు ఇప్పుడు ఇతను కావాలి అడుగుతున్నాడు. చదివిపిస్తాడంట ఇప్పుడు. మేము చదివిస్తాం ఏం మీ ఇప్పి అండి. చదివిస్తారంటే? అరే ఏం చదివిపిస్తాడు అక్కడ ఏం మాకు తెలియదు. చదివిస్తాడు? भवेश जी हाँ बोलिए। आप 1 महीने पहले बच्चे का फर्स्ट ईयर और सेकंड ईयर का मेमो पूछे कहते कि तुम उसका पढ़ाई आगे बढ़ाने के लिए। నన్ను अरे అడిగిన ఈయన साहब చెప్పిన రామన్ देखो, చెప్పిన మోహన్ वो बच्चा मुझे फोन करके बोले थे कि मुझे मेरा मेमो चाहिए, तो मेरे पापा को पूछो। तो मैं वो एक दिन रास्ते में मिला था होटल के सामने, भवेश तो जी, बोला आप दिए तो देते, भवेश तो जी, बोला नहीं है तो कोई प्रॉब्लम नहीं है, हो गया बात, वहीं నీకే खत्म कर అవసరం दिया था। అడగడానికి ठीक है भवेश जी एक बात बोलता हूँ दोनों, ఆయనకి ఏం అవసరం आप जो बोल रहे हैं वो रिकॉर्ड हो रहे लाइव में आ रहे। अरे साहब उसमें नहीं, record नहीं, की मैं बात बोलता हूँ नहीं है सुनो, ना। मैं देखो बोलता हूँ बच्चा सुनो। मेरे पास 10th तक पढ़ा,
वो 19 कोरोना से पहले उसका खत्म हो गया। ठीक है, जो हो गया वो हो गया। बरोबर उसके है। नहीं नहीं नहीं, నీకేమో तमाशा जो भी शुरू हुआ कोरोना के बाद ही तो शुरू हुआ। 10th का नहीं, इंटर का बोला वो। मैं बोल रहा हूँ ఇంటర్వ్యూ ఎందుకు అడిగినావు आप నువ్వు? जो बोल TC रहे मेमो ఎందుకు అడిగినావు? अभी अभी आप जो बोल रहा था वो सब रिकॉर्ड हो रहे और सब लाइव में चले जा रहे। ठीक है, कोई कोई प्रॉब्लम है साहब, जो उसका जो केस रिलेटेड है जेटचला से कोई रिलेशन नहीं है। आपको जो कुछ भी है हैदराबाद से बात मैं कीजिए। बोल रहा हूँ, वो सुनो। तो क्या था कि उसका 10th का मेमो यहाँ ओरिजिनल उसके पापा के पास है, मेरे पास जेरोक्स कॉपी रहता है। इंटर का 10th पूछिए। में यहाँ ఇంటర్ रखा గా है। ఇంటర్వ్యూ भवेश అడిగింది जी। సార్, ఇంటర్వ్యూ 1 మంత్ కి भवेश नहीं जी। साहब, 10th का मेमो टीसी पूछे थे। भवेश जी, कहते हैं हाँ, वो जो पूछे वो आप झूठा सीधा नहीं सीधा उनका नहीं घर बात कने करना। जाके पूछ लिए तो सीधा होता था। झूठा नहीं बात करना। अब ఫస్ట్ ఇయర్ అడుగుతున్నా, ఫస్ట్ ఇయర్ మెమో టీసీ हम लोगों को पढ़ा था, ఎందుకంటే लेकिन నేను वो చదివిస్తానంట, వాళ్ళు मैं చదివిస్తారంట। मेरे से कोई रिलेशन में नहीं है, आप मेरे से बात न को कीजिए। नहीं 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 नहीं, नहीं। भवेश जी, कुछ भी है आपको हैदराबाद से रिलेशन है मेरे से। भवेश जी, भवेश जी, वो अम्मा, तो वो है। अम्मा, अम्मा, మాట, मेमो अम्मा, लेके మాట, गए, टीसी लेके మొత్తం गए। చెప్పింది ఆయన సార్, భవేష్ జీ। దానికి మూల కారకుడు ఓకే। ఆయన। भवेश जी, अभी आपने खुद पे खुद एक्सेप्ट करे कि 1 महीने पहले बच्चे ने आपको फोन कर लेके आपसे ये पूरे सर वो पूछे ये करके। आपको मेरे से कोई लेना देना नहीं है केस से। कैसे आप जो कैसे कुछ नहीं भी है लेना हैदराबाद देना में- नहीं होता आए ना साहब। ओके, thank you। भवेश जी, నీకేం అవసరం? भवेश जी, आपके आपके साथ बच्चा कांटेक्ट में है। हाँ। 2 साल से बच्चे पेरेंट्स के साथ कांटेक्ट में नहीं है। ये हो भी कैसे हो सकता? पॉसिबिलिटी क्या है इसका? సార్ ఆయన వేరే వాళ్ళతో possibility నడిపిస్తుంది సార్, है? మన నుంచి అడగలేక వేరే వాళ్ళతో అడిగిపిస్తున్నాడు అదే అదే అడుగుతున్నా। మెమో టీసీ కావాలని। भवेश जी, बोलिए। నరేంద్ర మెహతా पेरेंट्स షాపుతో का నడిపిస్తున్నాడు। कहना ये है कि 2 साल से हमारे साथ बच्चा कांटेक्ट में नहीं है, पर 1 महीने तो उसके पहले। पेरेंट्स को पता रहता ना साहब, मुझे थोड़ी ना पता रहता। हाँ, वही तो पूछ रहा था मैं हाँ। भी। 2 साल से जब पेरेंट्स में कांटेक्ट साहब जो आप में जो नहीं कुछ है, भी है मगर वो मैं बच्चा बात आपके कीजिए, साथ जो भी कैसे है मेरे कांटेक्ट पास में आ रह जाइए, नहीं सकता? तो वहाँ हैदराबाद पे चले जाइए, वो रहता है। क्योंकि ये केस से मुझे कोई संबंध नहीं है। मैं उसको आज नहीं तेरे से हमारा 10 काउंटर ये नहीं जुड़ेंगे। 50 बार बोल चुका हूँ, मेरे से ये केस से कोई संबंध नहीं है। बरोबर अच्छा, है। ठीक है। तो भवेश हर जी, एक बात मेरे पर पूछता हूँ, आके बोलिए। मेरे पर बोल रहा है कि आप है, ये केस से मुझे कोई संबंध नहीं है। भवेश और जी, उसके भवेश पेरेंट्स जी, को एक मैं बात बोल जितना मेरे लीजिए। से हेल्प हो चुका था उतना मैं कर दिया था। नहीं, बाद में मैं- मेरे से कोई మొత్తం संबंध ఆయనతో नहीं है। మొత్తం భావేస్తూనే నడిచిందంట। भवेश जी, एक बात पूछता हूँ मैं, आप सीधा सीधा आंसर कर लीजिए मेरे को। ये नहीं, साहब, स्वामीनारायण आप जो का भी बात करिकुलम पूछ रहे हैं, कैसे उसके रहता? पेरेंट्स को पूछ लीजिए, मुझे उसमें कोई नहीं, नहीं, संबंध नहीं, नहीं नहीं, है। ये मैं बच्चे आपको का एक छोड़ बार में दीजिए। 10 बार बोल चुका हूँ कि नहीं, नहीं, इसमें नहीं, मुझे मेरे कोई को- संबंध मेरे नहीं को है। एक ही और क्वेश्चन मैं से- सब उसके समाज के सामने भी उसको बोल दिया था कि इससे मुझे कोई संबंध नहीं है। मेरे से जितना हेल्प फोरकास्ट हो चुका उतना कर दिया। ठीक है। मैं एक स्वामीनारायण गुरुकुल यहाँ जो है उसमें एक क्या बोलते हैं एम्प्लॉइज हूँ। हाँ, ओके? वही तो पूछ रहा हूँ सर, मैं क्या पूछ रहा हूँ भवेश जी, ये स्वामीनारायण का करिकुलम क्या रहता? स्वामीनारायण का करिकुलम में सीबीएसई स्कूल है, उसमें एम्प्लॉइज हूँ। फिर ब्रेन वॉशिंग कब करते आप? वो सब उस- साहब देखो वो साहब नहीं, वो बात नहीं, मेरे तो से मत मैंने पूछिए, सब कुछ भी पूरा ब्रेन करा वॉशिंग दिया। है वो है। हमारा 25 साल से संस्था चलता है। हाँ, तो ये कोई छोटा मोटा संस्था तो नहीं है। हाँ, 25 वही साल से चलता है वो सब। इसलिए तो क्वेश्चन और अभी रेज हो रहा है। क्या 25 साल के बाद 15,000 जो बच्चे पढ़ते हैं, नहीं पढ़ते ऐसा नहीं, हर एक डिफरेंट ब्रांच में 15,000 बच्चे पढ़ते हैं। और आप ऐसा जो भी है वीआर के न्यूज वाले रहते, कोई भी प्रॉब्लम रहते, आपको जो कुछ भी आप हैदराबाद में हेड ऑफिस रहता वहाँ जाके आप मिल लीजिए सब। नहीं, मैं ये पूछने वाला था, एड्रेस ये पंपिंग है। जेटचरला के ब्रांच से कितने बच्चों को साधु संत बनाए तुम लोग? एक भी नहीं बना मेरे पास, तो मुझे पता नहीं है सब यहाँ से। मूर्ति और लाने ये का, बोल रहा कपड़े है ये लाने मेरा का बच्चा, उसका ये काम भी है। कोरोना के बाद बोल रहे। कोरोना के टाइम पे सबके बच्चे सबके घर में थे, कोरोना के बाद आए ये बोले कि मेरा बच्चा ऐसा ऐसा। तो जो भी है सर, एक बार बेंगलोर में हम गए थे उसके साथ में, तो बेंगलोर से लाके दे दिए విగ్రహం थे, ఉంది, बाद में हो गया। 50 और बाद में की బట్టలు बात ఉన్నాయి ही సార్ नहीं है। విగ్రహానివి. 50-60 వేల వేలే మొత్తం అక్కడ ఆయన దగ్గర ఉండయి. ఈ నగరం బట్టలు, ఉన్నాయి. మొత్తం మొత్తం ఇచ్చిన- ఇచ్చేసినాం అక్కడ. ఆ పిల్లోడికి సంబంధించి పిల్లోడు పిల్లోడికి ఇచ్చిన బట్టలు, సంబంధించినవి. ఆ స్వామీజీ బట్టలు, బట్టలు ఇలాగ అన్ని. మూర్తికి దొడిగేటివి, ఆ మొత్తం మూర్తి మావే ఉన్నాయి, విగ్రహాలు అవే వాళ్ళ ఉన్నాయి. ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు నా కొడుకు ఇచ్చిపోయాడు పోయేటప్పుడు. भवेश जी सुने आप? क्या बोल रहे वो? అడగండి సార్ ఉన్నది విగ్రహం విగ్రహం बच्चे తెచ్చి ये पेरेंट्स बोल रहे कि बच्चे को जो भी मूर्ति आप लोग दिए, वो भगवान का मूर्ति हर एक वही घर वही पे तो दिया। वो जो सुनो, बोल रहे भवेश जी 3-4 सुनना, मूर्तियां रहता है, भवेश जी नहीं सुनना रहता पड़ेगा ऐसा आपको। नहीं है। भवेश भगवान जी का मूर्ति तो हर एक घर में रहता है। नहीं वो नहीं लोग नहीं, भवेश जी आपको आंसर देने से पहले सुनना पड़ता है, एक बार सुन लीजिए हमारे बात भी। पेरेंट्स बोल रहे कि जो भी मूर्ति आपने दिए, सर आपको मैं रिक्वेस्ट कर रहा हूँ कि आपको जो भी है आप हैदराबाद हेड ऑफिस में मिल लीजिए। नहीं नहीं नहीं, ओके, ये बराबर केस है। के हिसाब से उससे मुझे कोई लेना देना नहीं नहीं, है। नहीं, नहीं, आप नहीं। मैं आंसर देने के लिए उसमें कोई नहीं दे। ఆ బట్టలు ఆయన తెప్పించాను नहीं ఆయన भवेश जी, ऐसा ऐसा बीच में छोड़ के जाने का कोई बात नहीं है भवेश। 60,000 का कपड़ा भवेश जी
దీన్ని బట్టి అర్థమవుతోంది. హ్మ్. చూస్తున్నటువంటి వీక్షకులు అర్థం చేసుకోవచ్చు. సంబంధం లేదు లేదనుకుంటేనే నెల రోజుల క్రితం ఎట్లా ఫోన్ చేశాడు మరి పిల్లవాడి ఇతనికి? నాకు హిందీ మా సార్ మాట్లాడి నేను కొంచెం వచ్చినట్టు మాట్లాడు. మరి ఇన్ని రోజులు ఎట్లా మాట్లాడిస్తాను నాతోటి హిందీ అని? అదేనా ఇప్పుడు భవేష్ కాల్ కట్ చేశాడు కదా, నేను మీ ముందే అడుగుతున్నాను. అదే అడుగుతుంది. చూస్తున్నటువంటి వీక్షకులు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కరెక్ట్గా అడిగేవాళ్ళు లేక, సరే అతను అంటున్నట్టుగా 20-25 ఏళ్ల సంస్థ అనే అనుకుందాం, 20-25 ఏళ్ళుగా లేనటువంటి మాటలు మరి ఇప్పుడెందుకు వస్తున్నాయి? ఇన్ని అలిగేషన్స్ ఇప్పుడెందుకు? కేవలం మీడియా సహాయంగా నిలబడుతోందనేటువంటి ఉద్దేశానే ఇవన్నానా? భవేష్ జీ ఇంటర్మీడియట్ అడగనీకి ఇట్లే ఏమవసరం సార్ సార్? ఇంకా భవేష్ జీ. ఉంటుంది. మేము టీసీ ఏమవసరం ఇంకా అడగనీకి? హ్మ్. ఒక్క నిమిషం అమ్మా, మా పీసీఆర్ టీం మళ్ళీ కనెక్ట్ చేస్తున్నారు. భవేష్ జీ బాత్ కర్ లో. భవేష్ బావేజీ హైదరాబాద్ గురుకుల స్వామీజీని కూడా లైన్లోకి తేవాలి సార్. ఆ హైదరాబాద్ ఆయన నెంబర్ కూడా పంపించింది సార్, మాకు ఉంది ఇక్కడ సార్, తెలియదు నెంబర్. సార్, మాకు ఇక్కడ తెలియదు. పంపించింది ఆయన ఆ. ఎక్కడికి? ఇక్కడ హైదరాబాద్ పంపించింది బండి. జడ్చర్లకి వెళ్ళి పంపించింది. ఇక స్కూల్ కాడ పోవడానికి వచ్చినాం మేము. అచ్చా, జడ్చర్ల నుంచి ఇక్కడికి రమ్మని ఇది చేసింది ఆ, ఎవరు? అంతా భవేష్. ఈయననే. భావేశే చేసిండు, పోమంటేనే పోయింది హైదరాబాద్కు హైదరాబాద్కు. అసలు ఎందుకు మిమ్మల్ని హైదరాబాద్ పంపించాడు అతను? ఇప్పుడా ఇప్పుడు కాదు సార్. అదే మీరు అక్కడికి ఇంటర్మీడియట్ అక్కడ జాయిన్ చేయమని పంపించాడా? ఏం చేయమని కాదు, ఇంటర్మీడియట్ అక్కడ ఉండడం కొన్ని రోజులు చూసుకోపోండి, సార్. బెంగళూరులో ముందే చూసుకోపోండి. అడ్వాన్స్ లా ఓకే ఓకే అడ్వాన్స్ 15 రోజుల ముందు రైట్. భవేష్ రైట్. పీసీఆర్ టీం ఇంకా మళ్ళీ చేయకండి అతనికి ఫోన్ ఏమి ఏదన్నా భవేష్ बोलिए साहब जी। भवेश जी, पेरेंट्स कह रहे हैं कि आप ही ने हैदराबाद की ब्रांच में अगर होता होगा आपका बच्चा, जाओ चेक कर लो करके आप ही भेजे बोल रहे हैं। आप 4 साल पहले की बात अभी को खोलो सब, 4 साल पहले हर एक उसको आंसर मिल गया है, और आप 4 साल बाद की बात मेरे से बात मत करो, ओके? मैं आपको बार बार बोल इधर रहा क्यों हूँ, आते? भवेश 4 साल पहले की बात है ये पूरी, और आप अभी आप बोल रहे हैं कि సార్ మా ये ఎమ్మడి वो है, బెంగళూరు मुझे వచ్చిండు, पता नहीं, మా ओके? ఎమ్మడి బెంగళూరు వచ్చి తొలుకొని ఒకసారి ఎప్పుడండి అది బెంగళూరు వచ్చింది మీతో పాటు? 2 years. 2 years. ఇది 11 भवेश जी 2 years అంతే ఇంకా. 2 years లా भवेश जी మా ఎమ్మడి వచ్చిన అక్కడ बोलिए। తొలుకొచ్చిన మావని. भवेश जी मेरे को ये बता दीजिए, स्वामीनारायण का सीबीएसई सिलेबस करके बोले आप? हाँ, चाहिए स्वामीनारायण में सीबीएसई स्कूल है मेरे पास, जेठचला ब्रांच में स्वामीनारायण में सीबीएसई स्कूल है 10th तक। ठीक है, तब तक तो समझ लिया हूँ। उसके बाद जब इंटरमीडिएट का एडमिशंस होता है आप खुद सजेस्ट करते हैदराबाद की स्वामीनारायण में ज्वाइन हैदराबाद ब्रांच में 11th-12th है, तो हम पेरेंट्स को बोलते हैं कि हमारे पास वहाँ है, अगर आपको अच्छा लगे तो वहाँ ले सकते हैं। और बात ये भी बोल दीजिए मेरे को, जब 10th खत्म होता बच्चा घर जाने के टाइम आता तब मूर्ति दे के और मूर्ति को पहनाने के क्लॉथ्स और तो वगैरह हमारा रूल्स है सब, जो भगवान रहते हैं, भगवान का मूर्ति रहता बोले तो हम बच्चे को गिफ्ट में एक भगवान का फोटो रख देते, फोटो देते या मूर्ति देते? फोटो देते। हमारे स्टोर में दूसरा मूर्ति मिलता, जिसको जो चाहिए वो लेके जाता है, ऐसा कुछ नहीं है कि इसको मूर्ति। ఒక్కరు కూడా ఇవ్వలేదు నా కొడుకు हमारा ఒక్కరికి कपड़ा है ఇచ్చిండు. सर, 60,000 का कपड़ा दिया। भवेश जी, हाँ, ये मूर्ति देना, फोटो देना, भगवान को पहनने के लिए क्लॉथ्स देना, ये ये पूरे work आपके है। करिकुलम में वो तो इन्वॉल्व है? हिंदू धर्म में साहब मूर्ति देना रहता है। मूर्ति बोले तो भगवान का स्टेच्यू का मूर्ति हर एक घर में रहता वही है, तो पूछ रहा हूँ मैं। और हर एक बच्चे लेके जाते हैं, ऐसा कुछ भी नहीं है कि मूर्ति हमारा वो नहीं, आज मेरा सालों से परंपरा है। मेरा पूछने की कि बात भगवान का है, मूर्ति सबको देते हैं। ये पूरे मेरे घर में भी कार्य- मूर्ति रहता है, नहीं रहता ऐसा नहीं है। हाँ वही तो पूछ रहा हूँ सर, ये पूरे हम कार्यक्रम- हिंदू है तो हमको ये मूर्ति तो रखना पड़ता है, भगवान का फोटो है। वही हम तो लोग पूछ रहा भगवान है। हूँ भवेश जी, भवेश जी छोटा वही बना- पूछ रहा हूँ मैं कि अगर बड़ा आपको इतना है। आप अभी हैदराबाद- देखो, गणेश सर आपको जो कितना भी है? डाउट है आप हैदराबाद छोटा से नहीं है। पूछ लीजिए, मुझे से न पूछिए, ओके साहब? अच्छा भवेश जी, भवेश जी सर आपको रिक्वेस्ट कर रहा हूँ मैं, आप भवेश जी बोलिए, आप मैं क्या बोल रहा हूँ, जो भी डाउट आप हैदराबाद से पूछ लीजिए, नहीं, इससे मुझे कोई संबंध है ही नहीं। हैदराबाद हैदराबाद जाके से लेटर देना बोलते ही नहीं, लेटर देना बोल भी नहीं మొత్తం లెటర్ ఇప్పించేసి అంత లెటర్ అయింది. ఇచ్చింది నేనే. ఏం లెటర్ అమ్మా? మేము నా కొడుకు స్వామీజీ- ఉత్తరాఖండ్ వెళ్ళిపోయింది, అక్కడిక్కడ తిరుగుతున్నాడు అని చెప్పినాం కదా. చెప్తే నా కొడుకు ఇంటికి వస్తాడు, నాకు ఫోన్ చేసి మీరు లెటర్ గురుకుల్ స్కూల్లో ఇస్తే సరిపోయి, లేకుంటే లేదంటే ఎట్లా భావేసి మళ్ళీ నా కొడుకు ఇట్లా అంటున్నాడు అని మేము ఆడుకోతే ఆయన ఏమంటాడు, మీరు పోయి హైదరాబాద్లో లెటర్ ఇవ్వండి అని తను పిలిపించింది స్కూల్ ఏం కాడికి. లెటర్ రాసి ఇవ్వాలమ్మా? దానికి నా బాధ కొడుకు నేను- వాళ్ళ అదే మ్యాటర్ వాళ్ళే స్వామీజీ- ఇస్తారని స్వామీజీ చెప్పింది. గారికి మాకు ఇవన్నీ చెప్పలేదు, ఏదో మీరు ఆడుకోండి, స్వామీజీ లెటర్ ఇస్తాడు మీకు, అది సంతకం చూసి పెట్టి రాయండి, పెట్టించేసి. సంతకం పెట్టి రాండి అని చెప్పింది ఈయన. भवेश जी हाँ बोलिए। सुने आप? हेलो,
भवेश जी एक बात बोल लीजिए, मैं जब जो भी अभी बात सर आपको जो भी इसके बारे में डाउट है आप हैदराबाद में पूछ लीजिए, इसका पूरा सोल्यूशन ये बच्चे करके दिया है। नहीं ये बच्चे के बारे में छोड़ दीजिए, मेरे को आंसर देने के मतलब लिए नहीं मेरे को एक करिकुलम के ऊपर एक छोटा सा डाउट है, आप शायद नहीं सर आप जो भी डाउट है आप हैदराबाद में पूछ लीजिए, हमारे हेड ऑफिस हैदराबाद में है। नहीं हमारे बच्चों को भी अगर ज्वाइन करना है कर दीजिए साहब, ज्वाइन करना है तो भी आप वहाँ कर दीजिए, कोई प्रॉब्लम वही इसलिए लाइन पढ़ रही है 3500 बच्चे पढ़ रहे हैं। नहीं सर मैं क्या पूछ रहा हूँ मैं आपसे कि मैं आपको बार बार रिक्वेस्ट कर रहा हूँ कि आपको कोई भी डाउट है हमारी हेड ऑफिस हैदराबाद में आप शायद हमारे रिक्वेस्ट भी मान लेंगे, ये हम सोच रहे हैं कि आप हमारे लिए भी उत्तर दीजिए। नहीं देते थे साहब, हम वो उत्तर देने के लिए मैं कोई रिस्पॉन्सिबल पर्सन नहीं हूँ ना। क्यों नहीं होते सर, आप तो रिस्पॉन्सिबल है, आप జడ్చర్ల బ్రాంచ్ के हेड है, आप జడ్చర్ల ब्रांच के हेड है, आपके पास 3000 4000 बच्चे हर साल पढ़ रहे बोलते हो, आपका ने 3000 4000 बच्चे हर साल आपका ने से बाहर आ रहे बोलते हो, आप रिस्पॉन्सिबल होते हैं। नसलवा सरपंच भाई अगर हैदराबाद की बात है साहब, मेरे पास यहाँ नहीं हैदराबाद की बात छोड़ दी, हैदराबाद सीबीएसई करिकुलम है। हाँ और उसके बाद अगर आपका ना रेजिडेंशियल है, रेजिडेंशियल में करिकुलम क्या होता है, शाम में स्कूल खत्म होने के बाद रेजिडेंशियल में आप वो हॉस्टल्स में क्या क्या पढ़ाते हैं बच्चों को? क्या बोलते हैं? आपका नहीं रेजिडेंशियल स्कूल है ना आपका? हाँ रेजिडेंशियल स्कूल भी है हमारे पास। हाँ, तो रेजिडेंशियल स्कूल में सुबह से रात तक बच्चों को क्या क्या पढ़ाते हैं? आप देखो एक बार जाके हैदराबाद में मिल लीजिए, वहाँ सब कुछ आपको पता चल जाएगा। नहीं वो तो हम कर लेंगे सर, क्या है सब। नहीं मेरा 5 बजे प्रेयर करना। भवेश जी मैं क्या पूछ रहा हूँ, आप भी रेस्पॉन्सिबल सिटीजन है और आप तो जडचर्ला ब्रांच का इंचार्ज भी है। मेरा पूछने की बात यह है कि खुल्लम खुल्ला यहाँ बोल लीजिए कि रेजिडेंशियल स्कूल में सुबह बच्चा जब उठने से रात में सोने तक का करिकुलम क्या होता है, ये बोल लीजिए हमारे को बस। मैं बोल देता हूँ ना साहब आपको, हमारे बच्चे उठते हैं स्नान करने के बाद सुबह में सबको भगवान के प्रेयर करना, प्रेयर करने के बाद एक्सरसाइज रहता, एक्सरसाइज के बाद उसको सुबह का नाश्ता मिलता है, नाश्ता मिलने के बाद 8:30 to 4:30 स्कूल का टाइम रहता है, और स्कूल खत्म होने के बाद 4:30 to 6 तक प्लेइंग टाइम रहता है, और अगेन 6 से थोड़ा फ्रेश अप रहता है, 6 to 6:45 अगेन इवनिंग प्रेयर रहता है। इवनिंग प्रेयर के बाद शाम का डिनर के बाद फिर उसको स्टडी ओवर रहता है 9:30 तक। 9:30 स्टडी ओवर होने के बाद सो जाते हैं। फिर ये हमारा दिन का करिकुलम रहता है पूरे दिन का। अच्छा, इसमें प्रेयर का अर्थ, प्रेयर में कौन सा प्रेयर इन्वॉल्व रहता है इसमें? हिंदू प्रेयर रहता है। सुबह तो क्या रहता है, भवेश जी भगवान का मूर्ति लगा के माला करके भगवान की पूजा करते हैं। शाम में खाली खड़े अपना सिंपल ड्रेस में भगवान का 20 मिनट प्रेयर रहता है, बाकी भजनम कीर्तनम रहता है। भवेश जी मैं क्या बोल रहा हूँ कि मैं भी एक कट्टर हिंदू हूँ, मैं भी समझ सकता हूँ प्रेयर बोल लिए तो, मगर आपकी प्रेयरों में क्या अलग रहती कि बच्चे पूरे दिमाग बदल लेके पूरे स्वामी जी माता जी बनने के लिए तैयार में हो जाता वो 10th होने के बाद आपके स्कूल में? सही है साहब, देखो ये 25 साल से संस्था चलती है तो पूरे लोग स्वामी जी बन जाते हैं ना। हाँ यही तो पूछने वाला था क्वेश्चन है। अगर आप ऐसे पूछ रहे हैं मुझे, अगर 25 साल से संस्था रहती है तो वो स्वामी जी लोग के लिए भी बड़ा हॉस्टल बनाना पड़ता ना। 25 साल में कोई स्वामी जी बने नहीं, 1 2 या 3 स्वामी जी बनते, वो उसका लक की बात रहती है साहब, वो हमारे हाथ में रहता नहीं है। वो अलग कैसे हो सकता है? कोई भी खाली आपके स्कूलों में जो बच्चा पढ़ता है, चलो आप मान लेंगे स्वामी जी आपको बनना है तो आप बोलेंगे मुझे चलो बन जाते डायरेक्ट, नहीं होता। ठीक है రైట్ भवेश जी आपका माइंड कैसे बदल जाता है? ఈయనకేం అవసరం అడగనికి, వేరేతో అడిగిపిస్తున్నాం ఇవ్వకపోతే ఈయనకేం అవసరం, టీసీ మెంబర్తో ఏమవసరం, ఇంకా చదివిస్తారంటామని మావని ఇంకా చదివిస్తారు। भवेश जी का अटैचमेंट अलग रहता है। राइट भवेश जी आपसे फिर मिल लेता हूँ, मैं फिर बात कर लेता हूँ आपसे, फिर मुलाकात होगी। వేరే వాళ్ళతో అడిగిపిస్తున్నాడు 10th మెమోస్, అది ఇంటర్మీడియట్ టీసీ అమ్మ ఇప్పుడు చివరిగా అంటే నా ప్రశ్న, భవేష్ లైన్లోనే ఉన్నాడు ఎలాగూ, భవేష్తో పాటు మేము ఉన్నాం, సమాజం చూస్తుంది, 2 తెలుగు రాష్ట్రాలు చూస్తా ఉన్నాయి, మీరేం కోరుతా ఉన్నారు ఇప్పుడు ఈ స్కూల్? మా కొడుకు మాకు కావాలయ్యా, మాకేమొద్దు. నా కొడుకు నాకు వచ్చి ఒక అమ్మాన్న పిలుపు కోసం నేను 10 ఏళ్ళు కష్టపడ్డాను. నేను 10 ఏళ్ళకి నాకు ఒక కొడుకు పుట్టిండు, నాకు ఇప్పుడు ఎవ్వరు లేరు. ఆ ఉన్నొక్కరిని వాళ్ళకి ఇచ్చి నేనేం చేయాలి చెప్పండి ఇప్పుడు? నాకేంది, నా కొడుకు నాకు కావాలి, నాకు అమ్మ అని పిలిస్తే చాలు, నా కొడుకు వచ్చి నన్ను
భావేష్ నాకు సంబంధం లేదంటాడు. సంబంధం వాళ్ళకి లేదంటే చెప్తే కూడా నాకు ఎవ్వరు లేరు, నాకు ఒక్క కొడుకుండు, నాకు అమ్మ కావాలి, నేను అమ్మ పిలుపు కానీ 10 సంవత్సరాలు నరకం అనుభవించిన. ఒక్కరికి కూడా నేను చెప్పిన బాధ అర్థమవుతలేదు వాళ్ళకు. ఇప్పుడు వేరే వాళ్ళతో వచ్చి టచ్లో ఉంటావు కానీ మళ్ళీ వచ్చి నన్ను అడగొచ్చు కదా, నాకు హిందీ వస్తుంది కదా, నువ్వు రాదని చెప్తున్నావు మరి. సార్ నా ఇప్పుడు కొడుకు నాకు కావాలి సార్, నాకేం ఇంటర్మీడియట్తోనే ఏం అవసరం, మెమో టీసీ ఏం అవసరం ఆయనకు, మేము ఇస్తలేమని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళతో ఇప్పియమని ఫోర్స్ చేస్తున్నాడు. మళ్ళీ నాకు సంబంధం లేదంటాడు. సంబంధం లేనికి ఇదే సంబంధం. హైదరాబాద్ లెటర్ ఏమన్నది తనే లెటర్ ఈయననే మొత్తం చేసి ములకాడు. నీ కొడుకులు ఇస్తాం లెటర్ ఇస్తారు అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఏది లేదు. నా కొడుకు కండ్లకు కనిపించక 2 ఏళ్ళు అవుతుంది. రైట్ అమ్మ, దీని పరిష్కార వేదిక మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన లీగల్ టీంతో కూడా మనం మాట్లాడేందుకు ఒకసారి అయితే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అలాగే ప్రభుత్వ అధికారులని, నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్నది సీఎం గారు స్వయాన రేవంత్ రెడ్డి గారు. మీకు కనిపిస్తుందని మేము అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ఇలాంటివన్నీ వెలికి తీసేటువంటి ప్రయత్నం బీఆర్కే న్యూస్ చేస్తూ ఉంటుంది. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.